లోక సంస్థాన విజ్ఞాన శోక సంస్థాపన జ్ఞాన గోవింద గోవింద. వేదగర్భ ముఖ గర్భ భేద వర్గ శ్యాపవర్గ గోవింద గోవింద. అనన్య చింతాపర ఆత్మయోనే ప్రజాపతీనామపి పూజ్యయోనే లోకాయమానాంబుజ దివ్యయోనిం విభావయేయం హృది సర్వయోనిం అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనసులో భావన చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని యథాప్రకారం మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతీం తన్నామరూపశుభగానరవైశ్చలంతీం వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతీం గాం కామదాం దుహత భాగవతం వదంతీం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు తాను చేసుకున్నటువంటి తపస్సుకు ప్రయోజనంగా శ్రీమన్నారాయణమూర్తిని తన హృదయంలోనే చూసుకున్నటువంటి ఆ మూర్తిని చాలా విస్తారంగా స్తుతి కూడా చేసుకున్నారు. 25 శ్లోకాలలో బ్రహ్మగారు స్తుతి చేసుకున్నారు. ఆ స్తుతి చేసిన తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ స్వసంభవం నిశామ్యైవం తపో విద్యా సమాధిభిః యావన్ మనోవచస్తుత్వా విరరామ సఖిన్నవత్ అని మొదలుపెట్టి 3 శ్లోకాలలో ఆ బ్రహ్మగారు స్వసంభవం నిశామ్య, తనకు హేతువైనటువంటి తనను పుట్టించినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఏవం నిశామ్య, ఇలా ప్రళయకాలపు నీటిలో ఆ ఆదిశేష పర్యంకంలో పడుకుని ఉండటం అనేటువంటి రూపంలో
చూసి చూడటానికి వీలుగా తాను చేసుకున్నటువంటి తపో విద్యా సమాధిభి అనే మూడిటి యొక్క ప్రయోజనాన్ని పొందారు. తపః తాను చేసుకున్నటువంటి శారీరకమైనటువంటి తపస్సు, పరమాత్మను అన్వేషించాలి, తన మూలాన్ని అన్వేషించాలి అనేటువంటి ప్రయత్నంతో 100 సంవత్సరాల పాటు వెతుకుతూనే ఉండటం అనేటువంటి శారీరకమైన తపస్సు. ఇది కాక తన పద్మంలోనే కూర్చుని శరీరంలోని ఏ భాగాన్ని కదలనివ్వకుండా స్థిరంగా శారీరకమైనటువంటి నియంత్రణను సాధించటం అనేటువంటి తపస్సు. అలాగే విద్య, ఆ పరమాత్మను ఉపాసన చేయటం అనేటువంటి విద్య. సమాధి, ఆ పరమాత్మను ఏకాగ్రంగా కొలవటం, ఏకాగ్రతను ఆ పరమాత్మను చూడటం కోసం సాధించటం అనేటువంటి సమాధి. ఈ మూడిటి యొక్క ప్రయోజనాన్ని పొందిన తరువాత, ఈ మూడిటి యొక్క ప్రయోజనమైనటువంటి తాను చూడదలుచుకున్నటువంటి రూపంలో పరమాత్మను చూసిన తరువాత స్వసంభవం నిశామ్యైవం తపో విద్యా సమాధిభి యావన్మనోవచస్తుత్వా, తన మానసిక శక్తి ఎంత ఉందో అంత మేరకు ఆయన్ని భక్తిగా స్తుతి చేసుకున్నాడు. తన వాక్శక్తి ఎంతవరకు ఉందో ఆ శక్తి మేరకు ఆయన్ని స్తుతి చేసుకున్నాడు. యావన్మనోహ వచః స్తుత్వా విరరామ, ఇక మీద స్తుతి చేయటానికి మాటలు లేక, ఆయన రూపాన్ని భావించటానికి మనసుకు శక్తి చాలక విరరామ, ఊరుకున్నాడు. తాను చేస్తున్నటువంటి స్తుతిని, తాను చూస్తున్నటువంటి ఆ రూపాన్ని భావన చేయటం అనే 2 పనులను ఆపేశాడు. స్తుతిని ప్రధానంగా ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు? సహా ఖిన్నవత్, ఆయన పరమాత్మను ఈ రూపంలో భావన చేసి ఆ రూపాన్ని స్తుతి చేసి బాగా శ్రమ పడిపోయాడు. మనసుకు ఎంతో శ్రమ ఏర్పడింది, నోటికి కూడా ఎంత కాదన్నా శ్రమ ఏర్పడింది. లేదా శ్రమ ఏర్పడిందో అన్నట్లుగా ఆయన ఊరుకున్నాడు. ఎంత స్తుతి చేసినా చాలదు, ఎంత స్తుతికైనా సరే అర్హుడైనటువంటి వాడు ఆయన, కాబట్టి స్తుతి చేయటం చాలు అని అనుకున్నట్లుగా ఆపేశాడు. స్వసంభవం నిశామ్యైవం తపో విద్యా సమాధిభి యావన్మనో వచస్తుత్వా విరరామ సఖిన్నవత్ అని బ్రహ్మగారు తన స్తుతిని ఆపేశాడు అని మొదటి విషయం. బ్రహ్మగారు ఇలా స్తుతిని ఆపేసిన తరువాత అథాభిప్రేతం అన్వీక్ష్య బ్రహ్మణో మధుసూదన విషణ్ణ చేతసం తేన కల్పవ్యతికరాంభస లోక సంస్థాన విజ్ఞానే ఆత్మనః పరికిద్యత తమాహ అగాధయా వాచ కష్మలం శమయన్నివా అని పరమాత్మ వైపు నుంచి ఏం జరిగింది అని 2 శ్లోకాల్లో చెప్తున్నారు. అథ బ్రహ్మగారు తన స్తుతిని ఆపు చేసిన తరువాత అభిప్రేతం అన్వీక్ష్య, బ్రహ్మగారి మనసులో ఏముంది అనేటువంటి అభిప్రాయాన్ని శ్రీమన్ మహావిష్ణువు అన్వీక్ష్య, కేవలం తన సర్వజ్ఞ శక్తితో మాత్రమే కాకుండా బ్రహ్మగారి స్తుతి ద్వారా కూడా ఒకసారి గమనించి, సర్వజ్ఞుడు కాబట్టి ఎలాగో బ్రహ్మగారి మనసులో ఏముంది అని కనిపెట్టగలడు. దానితో పాటుగా బ్రహ్మగారే స్తుతి వాక్యాలలో నాకు ఈ లోక సంస్థాన విజ్ఞానాన్ని ప్రసాదించు అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఆయన మాటల్లో కూడా అదే అభిప్రాయాన్ని గమనించి అథాభిప్రేతం అన్వీక్ష్య బ్రహ్మణ, బ్రహ్మగారి యొక్క ఈ అభిప్రాయాన్ని మధుసూదన, అప్పటికే ఈ సృష్టి ప్రారంభ కాలంలోనే తన చెవిలోంచి బయటికి వచ్చినటువంటి మధువు, కైటభుడు అనే 2 రాక్షసులను, అందులో ప్రధానమైనటువంటి మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి శ్రీమన్ మహావిష్ణువు విషణ్ణ చేతసం తేన కల్పవ్యతికరాంభస, ఆ ప్రళయ కాలంలో ఉండేటువంటి నీరు తప్ప ఏమీ కనిపించటం లేదు, దిక్కు తోచటం లేదు, ముందు వెనక కానరావటం లేదు. ఈ నీటిలోంచి చేయవలసినటువంటి సృష్టి ఎలా చేయాలి అనేటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు అనేటువంటి భావాలతో విషణ్ణ చేతసం, బాగా మనస్సంతా కూడా విషాదంతో నిండిపోయింది. అలా విషాదంతో
నిండిపోయి ఉండే మనస్సు కలిగినటువంటి బ్రహ్మగారిని చూశారు. అన్వీక్ష్య విషణ్ణ చేతసం తేన కల్ప వ్యతికరాంభస. ఇలాంటి వాడికి లోక సంస్థాన విజ్ఞానం అనేది కావాలి. ఈ లోకాల అమరిక ఎలా ఉండబోవాలి, ఆ లోకాలలో పదార్థాల తాలూకు అమరికలు ఎలా ఉండబోవాలి అనేటువంటి విజ్ఞానం ఇతనికి కావాలి. కానీ ఆ విజ్ఞానం నాకు లేదు. ఆ లోక సంస్థాన విజ్ఞానే ఆత్మనః, నాకు ఆ విజ్ఞానం లేదు అని పరిఖిద్యత బాధపడుతున్నాడు ఇతను అని చూసి ఇతని బాధను పోగొట్టాలి అనేటువంటి అభిప్రాయంతో తమాహ ఆ బ్రహ్మగారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎలా మాట్లాడటం మొదలుపెట్టాడు? అగాధయావాచ, ఎంతో లోతైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి మాటలతో, కేవలం సమాధానం బ్రహ్మగారికి మాత్రమే కాకుండా వినేవాళ్ళందరికీ కూడా తగలాలి అనేటువంటి లోతైన అభిప్రాయం కలిగినటువంటి మాటలతో ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తమాహ అగాధయా వాచ. బ్రహ్మగారు మాత్రమే కాదు వినేటువంటి వాడు, బ్రహ్మగారు ఈ విషయాన్ని లీక్ చేసి తీరుతారు. తీరిన తరువాత, లీక్ అయిపోయిన తరువాత ఇది కేవలం బ్రహ్మగారు విన్నట్టు ఉండకూడదు, ఎవరు వింటే వాళ్లకు తగలాలి అనేటువంటి తీరులో అగాధయా వాచ కష్మలం శమయన్నివ. మనసులో ఉండేటువంటి కల్మషాన్ని, బ్రహ్మగారి మనసులో ఉండేటువంటి ఈ విషాదం అనేటువంటి మాలిన్యాన్ని శమయన్నివ పూర్తిగా ఉపశమింపజేస్తున్నట్లుగా ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. వినేవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ మనసులలోని ఎన్నెన్నో రకాలుగా ఉండేటువంటి కష్మలం, మాలిన్యం, హృదయ మాలిన్యం, ఇవన్నీ కూడా హృదయ మాలిన్యమే కాదు, ఆ మాలిన్యం వెనకాల ఉండే అజ్ఞానమే కాదు, మరొకటి కాదు, ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయేలాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక రాయికి ఒకే పండు పడటం అనేది పరమాత్మకు అభిప్రాయం కాదు. ఒక రాయి వేస్తే వేల కొద్దీ లక్షల కొద్దీ పళ్ళు పడిపోవాలి, ఆ పండు ఎవరికి కావాలంటే వాళ్ళ చేతిలో పడిపోవాలి అనేటువంటి అభిప్రాయం పరమాత్మది. ఆ అభిప్రాయంతో పరమాత్మ మాట్లాడటం మొదలుపెట్టాడు. అథాభిప్రేతమన్వీక్ష్య బ్రహ్మణో మధుసూదన విషణ్ణ చేతసం తేన కల్పవ్యతికరాంభస లోక సంస్థాన విజ్ఞానే ఆత్మనః పరిఖిద్యత తమాహ అగాధయా వాచ కష్మలం శమయన్నివ అని మైత్రేయ మహర్షి గారు బ్రహ్మగారి వైపు నుంచి ఏం జరిగింది, పరమాత్మ వైపు నుంచి ఏం మొదలైంది అనే రెండు విషయాలను ఈ 3 శ్లోకాలలో చెప్తున్నారు. పరమాత్మ ఏం మాట్లాడాడు? శ్రీ భగవానువాచ ఇలా అంటున్నాడు. మా వేదగర్భగాస్తంద్రీం సర్గే ఉద్యమమావహ తన్మయా ఆపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్ అని. మా వేదగర్భ గాహ తంద్రీం, ఓ వేదగర్భ, పుట్టినప్పుడే వేదంతో సహా పుట్టినటువంటి ఓ బ్రహ్మ, మా తంద్రీం గాహ, ఏమీ దిక్కుతోచటం లేదు అనే కారణం పెట్టుకుని నీవు చేయవలసినటువంటి పనిని ఆలస్యం చేయకు, లేదా నీవు చేయవలసినటువంటి పనిలో నీవు అలసత్వాన్ని చూపించకు. మా వేదగర్భ గాస్తంద్రీం సర్గే ఉద్యమమావహ, నీవు చేయవలసినటువంటి సర్గే అంటే సృష్టి కార్యంలో ఉద్యమం, ప్రయత్నాన్ని ఆవహ మొదలుపెట్టు. నీ ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభించు. ఆ ప్రయత్నంలో ఏదో అడ్డం తగులుతోంది, సరిగ్గా తెలియటం లేదు అని పేరు పెట్టి అలసత్వాన్ని చూపించకు, ఆలస్యం చేయకు. ఎందుకంటే 2 కారణాలున్నాయి. తన్మయా ఆపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్. నువ్వు ఇప్పుడు నాకు ఈ లోక సంస్థాన విజ్ఞానం కావాలి, నేను లోకాలను ఎలా సృష్టి చేయాలి అనే విషయం మీద క్లారిటీ కావాలి అని అడుగుతున్నావు. ఆ క్లారిటీని నేను ఇంతకు ముందే నీకు ఇచ్చేశాను. తన్మయా ఆపాదితం హ్యగ్రే, ఇంతకు ముందే ఎప్పుడో అది ఇవ్వటం జరిగిపోయింది. యన్మాం ప్రార్థయతే భవాన్, నువ్వు నన్ను ప్రార్థిస్తున్నది ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావో
అది ఇంతకు ముందే నీకు ఇవ్వటం అనేది జరిగిపోయింది. ఎలా జరిగిపోయింది? వేదగర్భ నిన్ను పుట్టించేటప్పుడే నీ యొక్క ఉత్పత్తితో పాటుగా వేదాలను కూడా ఉత్పత్తి చేయించాను. ఆ వేదాలలో నీకు కావలసినటువంటి విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానాన్ని పట్టుకుని నువ్వు ముందుకు సాగాలి. అంతే తప్ప అలసత్వాన్ని ప్రదర్శించకూడదు. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయంలో హెజిటేషన్ అనేది కూడదు అని పరమాత్మ అంటున్నాడు. మా వేదగర్భ గాస్తంద్రీం సర్గే ఉద్యమమావహ యన్మయా తన్మయా ఆపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్ అనే ఈ మొదటి శ్లోకంలో సర్గే సృష్టి అనేది గనక తీసేస్తే ఈ మాట వినేవాళ్ళందరికీ కూడా తగిలేటట్లుగా పరమాత్మ మాట్లాడుతున్నాడు. ఎవరిని ఈ లోకంలో ఈ సృష్టిలో ఎవరిని ఉత్పత్తి చేసినా ఎవరు పుట్టినా వాళ్లతో పాటుగా వాళ్ళకి విజ్ఞానాన్ని అందించటానికి వేదం అనేది ఉండనే ఉంది. వేదం లేనటువంటి సృష్టి లేదు. వేదం లేకుండా సృష్టిలో ఏ మానవుడు పుట్టలేదు. కానీ ఏం చేయాలో తెలియట్లేదు అని అంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు అని అనటం ఎందుకు? వేదగర్భులు కదా అందరూ. వేదాలు ప్రమాణాలుగా ఉన్నాయి కదా. ఆ వేదాలను చూసుకుని దానికి తగ్గట్లుగా అందరూ నడుచుకోవచ్చు కదా. ఒకవేళ ఇంత బలవత్తరమైనటువంటి ప్రమాణం వేదం అనేది ఉన్నా సరే ఏదో సందేహం కలుగుతోంది. ఇలాగా అలాగా ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి సందేహం కలుగుతోంది అంటే దానికి కారణం కేవలం అలసత్వం మాత్రమే. ఆ అలసత్వాన్ని వీడి ఎవరికి వారు పని చేసుకోవలసిందే. ఉద్యమం ప్రయత్నం అనేది ప్రారంభం చేసుకోవలసిందే. ఎవరు ఏ ప్రశ్నలు వేసినా సరే ఎవరికి ఎన్ని ప్రశ్నలున్నా సరే ఆ అన్ని ప్రశ్నలకు సమాధానాలను వేదాల రూపంలో నేను ఉంచనే ఉంచాను కదా. తన్మయా ఆపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్. ఎవరు ఏ ప్రశ్న వేసినా సరే ఆ ప్రశ్నకు సమాధానం వేదంలో ఉండగా ఆ వేదంతో సహానే మానవుడి యొక్క జన్మ ఉండగా ఆ వేదాన్ని విడిచిపెట్టి ఎక్కడ లేని సందేహాలను తెచ్చిపెట్టుకుని ఏదో ప్రయత్నానికి అడ్డం పడుతోంది అని చెప్పటం అలసత్వం మాత్రమే. ఆ అలసత్వాన్ని వదిలి ఎవరికి వారు ఉద్యమం అనేదాన్ని ప్రారంభించుకోవాలి అని పరమాత్మ అంటున్నాడు. మా వేదగర్భ గాస్తంద్రీం సర్గే ఉద్యమమావహ తన్మయా పాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్ అనే ఈ శ్లోకంలో ఎవరికి ఏ సందేహం ఉన్నా ఇదే సమాధానం. ఎవరికి ఏ అడ్డంకి ఉన్నా ఇదే సమాధానం. ఎవరికి ఎంత అలసత్వం ఉన్నా ఇదే సమాధానం అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ఈ శ్లోకాన్ని చెప్పి ఒకవేళ బ్రహ్మగారు కానీ లేదా విన్న మనం కానీ నువ్వు ఇంత వివరంగా ఉపదేశం చేసి ఉంచిన మాట అయితే ఇంత వివరంగా ఉపదేశాన్ని వేదాలలో చేసి ఉంచిన మాట అయితే మాకెందుకు తెలియటం లేదు అని అడుగుతామేమో అని ముందే ఊహించి దానికి సమాధానంగా భూయస్త్వం తప ఆతిష్ఠ విద్యాంచైవ మదాశ్రయాం తాభ్యాం అంతర్హృది బ్రహ్మన్ లోకాన్ ద్రక్ష్యస్యపావృతాన్ అని అంటున్నాడు. ఒకవేళ ఇదే గనక ప్రశ్న అయితే ఏం ప్రశ్న? వేదాలు ఉన్నాయి మాకెందుకు తెలియటం లేదు, వేదాలు అనేటువంటి ప్రమాణాలు సిద్ధంగా ఉన్నాయి అని నువ్వంటున్నావు, కానీ ఆ వేదాలలో మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం మాకు అర్థం కావటం లేదు అనేదే గనక ప్రశ్న అయినట్లయితే దానికి ఒకే ఒకటి చేయాలి. భూయ త్వం తప ఆతిష్ఠ. నువ్వు ఇంకా ఎక్కువగా తపస్సు చెయ్యి, ఆలోచన చెయ్యి, ఆలోచనాత్మకమైనటువంటి తపస్సును చెయ్యి. భూయస్త్వం తపః ఆతిష్ఠ. ఇంతేకాదు విద్యాంచైవ మదాశ్రయాం. ఆ ఆలోచన నా వైపు అంటే పరమాత్మ వైపు సాగుతోందా లేదా అనేది చూసుకో. ఆ ఆలోచన విద్య అంటే ఉపాసనా రూపంలో పరమాత్మ వైపుకు మళ్ళుతోందా లేదా అనేది చూసుకో. విద్యాంచైవ మదాశ్రయాం.
ఆ ఆలోచన ఉపాసన ఈ రెండూ కూడా పరమాత్మ తత్వాన్ని తెలియచేసే దిశగా మళ్ళుతున్నాయా లేవా అనే సంగతి చూసుకో. విద్యాంచైవ మదాశ్రయాం, దానికి కావలసిన ఆలోచన చేసుకో. సమాధానం రాలేదు, మళ్ళీ చేసుకో. సమాధానం ఇంకా రాలేదు, మళ్ళీ మళ్ళీ చేసుకో. ఆ మళ్ళీలు పెంచుకుంటూనే ఉండు. భూయస్త్వం తప ఆతిష్ఠ విద్యాంచైవ మదాశ్రయాం. ఆ ఆలోచన, ఆ ఉపాసన, ఆ జ్ఞానం ఇవన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని దగ్గరికి వెళుతున్నాయా లేవా అనేటువంటి తీరులో చూసుకో. చూసుకుంటే తాభ్యాం ఇలా తపస్సు విద్య అనే ఈ రెండిటి ద్వారా అంతర్హృది నీ హృదయంలోనే బ్రహ్మన్, ఓ బ్రహ్మ, లోకాన్ ద్రక్ష్యసి అపావృతాన్, నీకు కావలసినటువంటి బ్రహ్మగారి విషయంలోనైతే నీకు కావలసినటువంటి లోకాలు, ఏ అమెరికాలో ఉండాలి, ఏ ఏ లోకంలో ఏమేమి ఉండాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ఏ అడ్డము లేకుండా చూసుకోగలుగుతావు. లోకాన్ ద్రక్ష్యసి అపావృతాన్. బ్రహ్మగారు కాక మిగతా వాళ్ళైతే మీ మీ ప్రశ్నలకు సమాధానాన్ని ఆలోచనల ద్వారా అందుకోండి. అందుకుని ఆ ఆలోచనలన్నీ కూడా పరమాత్మ తాలూకు ఉపాసన వైపు, అలాగే పరమాత్మ తాలూకు తత్వజ్ఞానం వైపు మళ్ళుతున్నాయా లేవా అని సరిచూసుకోండి. అలా గనక సరిచూసుకున్నట్లయితే ఈ తపస్సు, ఈ విద్య, ఈ రెండిటి ద్వారా అంతర్హృది బ్రహ్మగారు ఎలాగైతే తన హృదయంలోనే ఒక రూపాన్ని చూసుకోగలిగారో, బ్రహ్మగారు ఎలాగైతే ఈ తపస్సు విద్య అనే రెండిటి ద్వారా తన హృదయంలోనే తాను చూడదలుచుకున్నటువంటి రూపాన్ని చూసుకోగలిగారో, అలాగే ద్రక్ష్యసి ఒక్కొక్కళ్ళు కూడా చూడగలుగుతారు. ఏం చూడగలుగుతారు? కావాలంటే లోకాలు, ఎన్ని లోకాలుంటే అన్నీ చూసుకోగలుగుతారు. ఆ లోకాల తాలూకు మూలాన్ని కూడా చూసుకోగలుగుతారు. అపావృతాన్, లోకం అనేటువంటి అడ్డం తొలగిపోగా ఆ లోకాల తాలూకు తత్వం దాకా వాళ్ళు వెళ్ళగలుగుతారు అని ఒక్కొక్కరికి విడిగాను, బ్రహ్మగారికి కావలసిన సమాధానంగాను పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. భూయస్త్వం తప ఆతిష్ఠ విద్యాంచైవ మదాశ్రయాం తాభ్యాం అంతర్హృది బ్రహ్మన్ లోకాన్ ద్రక్ష్యస్యపావృతాన్ అనే ఈ శ్లోకంలో. తర్వాత తత ఆత్మని లోకేచ భక్తియుక్త సమాహిత ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్ మయి లోకాంస్త్వమాత్మనః అని మరొక విషయాన్ని తాను చెప్పదలుచుకున్నటువంటి ఉపదేశానికి పరమాత్మ జోడిస్తున్నాడు. తతః ఇలా విద్య తపస్సు అనేటువంటి రెండూ చక్కగా అమరిన తరువాత ఆత్మని నీ యొక్క హృదయంలోనే, లోకేచ అంటే నీ యొక్క లోకంలోనే, భక్తియుక్త సమాహిత, భక్తి దానితో కలిసి ప్లస్ సమాహిత సమాధి మొదలైనటువంటి మనో నియమాలను కూడా కలుపుకొని భక్తియుక్త సమాహిత ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్, నన్ను చూడగలుగుతావు. నన్ను ఎలా చూడగలుగుతావు? ఆత్మని నీలో నువ్వు చూసుకోగలుగుతావు. అలాగే లోకే, నీ లోకంలో కూడా నన్ను చూసుకోగలుగుతావు. అలాగే తతం బ్రహ్మన్, మొత్తం అంతటా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మనైన నన్ను చూడగలుగుతావు. నీ హృదయంలోనూ, అలాగే నీ లోకంలోనూ, నీ ఉన్న స్థానంలోనూ, అలాగే మొత్తం విశ్వం అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని చూడగలుగుతావు. ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్ మయి లోకాన్, ఆ వ్యాపకమైనటువంటి నా యొక్క పరమాత్మ యొక్క స్వరూపంలో లోకాన్, లోకాలనన్నిటినీ విడిగా చూడగలుగుతావు. అలాగే త్వం ఆత్మనః, జీవులందరినీ కూడా నాలోనే చూడగలుగుతావు. పరమాత్మ స్వరూపంలోనే లోకాలన్నిటినీ చూడగలుగుతావు. అలాగే పరమాత్మ స్వరూపంలోనే జీవులందరినీ కూడా చూడగలుగుతావు. లోకాలు, జీవులు, పరమాత్మ వేరు వేరుగా కాక ఇవన్నీ కూడా ఒకే చోట గుమికూడినట్లుగా వీటన్నిటి యొక్క సారంగా పరమాత్మ తత్వాన్ని నీవు చూసుకోగలుగుతావు అని బ్రహ్మగారికి వినేవారందరికీ కూడా
పరమాత్మ చెప్తున్నాడు. తత ఆత్మని లోకేచ భక్తియుక్త సమాహిత ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్ మయి లోకాన్ త్వమాత్మనః అనే ఈ శ్లోకంలో బ్రహ్మగారికి చెప్పేటప్పుడైతే నీకు కావలసినటువంటి సృష్టి విజ్ఞానం అనేది పెద్ద ఇష్యూ కాదు, అదేం పెద్ద విషయం కాదు, చాలా సింపుల్గా అందించవచ్చు. అది నీవు పుట్టినప్పుడు డిఫాల్ట్గా నీతోనే ఉందది, దాంతో వచ్చిందేమీ లేదు చిక్కు. ఈ లోకాల తాలూకు తత్వం ఏమిటి అని తెలుసుకోవటంతోనే అసలు చిక్కంతా వస్తుంది. ఈ లోకాలలో ఉండేటువంటి జీవుల యొక్క అసలు స్వరూపం ఏమిటి అని తెలుసుకోవటంతోనే అసలు తంట అంతా వస్తుంది. ఆ రెండు, ఈ చిక్కు ఆ తంట, ఈ రెండు పోవాలి అంటే భక్తి అనేటువంటి ప్రీతిని, అలాగే సమాధి అనేటువంటి ఏకాగ్రతను, ఈ రెండిటిని సాధించుకోవాలి. అలా సాధించుకున్నప్పుడు విద్యా తపస్సుల ద్వారా పరమాత్మ స్వరూపమైనటువంటి నాలోనే, అంటే వ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపంలోనే ఈ లోకాలను, ఈ జీవులను అందరినీ చూడగలుగుతావు. అప్పుడు పరమాత్మ యొక్క తత్వాన్ని అందుకోగలుగుతావు అని స్పష్టంగా తత ఆత్మని లోకేచ భక్తియుక్త సమాహిత ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్ మయి లోకాంస్త్వమాత్మనః అనే శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. అదెట్ట కుదురుతుందండి? లోకాలను ఇంకా సృష్టి చేయవలసి ఉంది కదా, లోకాలు ఇంకా సృష్టి దశకి చేరుకోలేదు కదా, ఇంకా సృష్టి కానటువంటి లోకాలు నీలో ఉన్నాయి అని అసలు వినటం అనేది ఎట్లాగా? ఇలాంటి ప్రశ్నలు వస్తే దానికి అంటున్నాడు, యదాతు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్థితం ప్రతిచక్షీత మాం లోకః జహ్యాత్ తర్హ్యేవ కష్మలం అని. అసలు అది ప్రశ్నే కాదు. నిప్పు రెండు చెక్క ముక్కలు గట్టిగా ఒరుసుకుంటే పుట్టుకొస్తోంది కదా, చెక్క ముక్కలు ఒరుసుకునేంత వరకు నిప్పు లేదు అని సామాన్యులందరూ చెప్పే మాటే. కానీ రెండు చెక్క ముక్కలు ఒరుసుకున్నంత మాత్రాన నిప్పు అనేది ఎలా పుట్టుకొచ్చింది అనేది తెలివిగల వాళ్ళు ఆలోచించవలసిన విధానం. రెండు చెక్క ముక్కలు ఒరుసుకున్నంత మాత్రాన నిప్పు అనేది పుట్టింది అంటే ఈ చెక్క ముక్కల్లో మనకు తెలియకుండానే, ఇంతవరకు కంటికి కనిపించకుండానే నిప్పు దాగి ఉండాలి. అలా గనక నిప్పు దాగి ఉండకపోతే, ఆ చెక్క ముక్కల్లో నిప్పు అనేది గనక లేకపోతే ఒరుసుకున్నంత మాత్రాన నిప్పు పుట్టడానికి వీల్లేదు. ఎందుకు? చెక్క ముక్కలు ఒరుసుకున్నంత మాత్రాన నిప్పే ఎందుకు పుట్టింది? నీరెందుకు పుట్టలేదు? లేదా రాళ్ళు ఎందుకు రాలలేదు? మరొకటి ఎందుకు కాలేదు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం ఒకే ఒక సమాధానం, చెక్కలలో ఇంతకు ముందే నిప్పు వేరే రూపంలో ఉంది, దాగి ఉంది. ఆ దాగి ఉన్నటువంటి నిప్పు ఒరిపిడి అనేటువంటి దాని ద్వారా, లేదా ఆ చెక్కల తాలూకు రాపిడి ద్వారా బయటకు వస్తోంది అనే సమాధానం చెప్పాలి. అలాగే ఈ లోకాలన్నీ కూడా నాలోనే దాగి ఉన్నాయి, నాలోనే ఈ లోకాలలో ఉండవలసినటువంటి జీవులందరూ కూడా దాగి ఉన్నారు. ఆ దాగి ఉన్నటువంటి ఈ లోకాలు, ఈ జీవులు, ఈ సృష్టి ప్రక్రియ అనేటువంటి రాపిడి జరిగినప్పుడు బయటకు వస్తారు. అంతవరకు లోపలే ఉంటారు, రాపిడి జరిగినప్పుడు బయటకు వస్తారు. యదాతు సర్వభూతేషు, ఇందులో సృష్టి ప్రక్రియ ఏంటి, రాపిడి ఏంటి, బయటికి వస్తోంది ఏంటి, బయటికి రానిది ఏమిటి, ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తున్నాయా, ఇంకా ఏమైనా లోపల మిగిలి ఉన్నాయా లాంటి ఆలోచనలు ఏమి పనికిరాని ఆలోచనలు. యదాతు సర్వభూతేషు, ఈ బయటకు వచ్చిన అన్నిటిలోనూ దారుషు అగ్నిమివ స్థితం, వీటన్నిటిలోనూ లోపల ఉండేటువంటి నన్ను, చెక్క ముక్కల్లో అగ్నిలాగా ఉండేటువంటి నన్ను ఎప్పుడైతే కనిపెట్టగలుగుతారో, ప్రతిచక్షీత మాం లోకః, ఎప్పుడైతే ఈ లోకంలో ఉండేటువంటి జీవుడు నన్ను కనిపెట్టగలుగుతాడో అప్పుడు జహ్యాత్ తర్హ్యేవ కష్మలం, అప్పుడు తన మనసులో ఉండేటువంటి ఈ సందేహాలన్నిటికీ సమాధానాన్ని పొందగలుగుతాడు. లోకాలన్నీ చెక్క ముక్కలో అగ్ని ఉన్నట్లుగా నాలోనే దాగి ఉన్నాయి. లోకాలన్నిటిలోనూ
ఈ అగ్గి రూపంలో నేను దాగి ఉన్నాను, లోకాలలో నన్ను కనిపెట్టాలి, ప్రతి పదార్థంలోనూ వ్యాపకుడైనటువంటి నన్నే చూడగలగాలి. అలా చూడగలగటం అనేది ఏర్పడినప్పుడు వాడిలో ఉండేటువంటి సందేహాలన్నీ తొలగిపోతాయి అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. యదాతు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్థితం ప్రతిచక్షీత మాం లోక జహ్యాత్ తర్హ్యేవ కల్మషం అని. ఏమిటి కల్మషం లేదా కష్మలం? ఈ సందేహాలేంటి? తేనె తుట్టెలో ఉండేటువంటి కందిరీగల్లాగా ఈ ఒకదాని తర్వాత ఒకటి ఈ సందేహం అనేది వస్తూనే ఉండటం ఏమిటి? వీటన్నిటినీ పోగొట్టుకోవటం ఎట్లా అనేటువంటి చివరి ప్రశ్నకు సమాధానంగా యదాతు రహితమాత్మానం భూతేంద్రియ గుణాశ్రయై స్వరూపేణ మయోపేతం పశ్యన్ స్వరాజ్యం రుచ్ఛతి అనే శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు. యదా రహితమాత్మానం భూతేంద్రియ గుణాశ్రయై, ఎప్పుడైతే నన్ను పరమాత్మనైనటువంటి నన్ను ఈ పంచ మహాభూతాలతోనూ అలాగే ఆ పంచమహాభూతాల ద్వారా వచ్చేటువంటి ఇంద్రియాలతోనూ అలాగే ఆ పంచమహాభూతాల యొక్క సారంలాగా ఉండేటువంటి మనస్సుతోనూ సంబంధం లేనివాడిగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో యదాతు రహితం ఆత్మానం భూత ఇంద్రియ గుణ ఆశయై, వీటన్నిటితో పాటు 3 గుణాలతోనూ సంబంధం లేనివాడే పరమాత్మ అనే విషయాన్ని ఎప్పుడైతే బలంగా అర్థం చేసుకుంటాడో అప్పుడు స్వరూపేణ మయోపేతం, తన యొక్క స్వరూపాన్ని కూడా నాలో కలిపేసుకుని ఈ భూత ఇంద్రియ గుణ ఆశ్రయాలు అని ఈ 4 సంబంధం లేనటువంటి తన స్వరూపాన్ని కూడా నాలో కలిపేసుకుని స్వరూపేణ మయోపేతం పశ్యన్ స్వరాజ్యం రుచ్ఛతి, నా యొక్క వాస్తవ స్వరూపాన్ని చూస్తూ స్వరాజ్యం మోక్షాన్ని రుచ్ఛతి పొందగలుగుతాడు అని అంటున్నాడు పరమాత్మ. ప్రతి జీవుడు తనను తాను భూతాలతో కట్టిపడేసుకుంటున్నాడు. ఈ భూతాల ద్వారా వచ్చినటువంటి పాంచభౌతిక శరీరంతో కట్టిపడేసుకుంటున్నాడు. ఆ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలతో కట్టిపడేసుకుంటున్నాడు. ఆ ఇంద్రియాలు శరీరము వీటికి మూలమైనటువంటి గుణాలతో సత్వరజస్తమో గుణాలతో కట్టేసుకుంటున్నాడు. వీటన్నిటినీ మించి మనస్సు అనేది ఉండనే ఉంది, దానితో కట్టిపడేసుకుంటున్నాడు. ఎప్పుడైతే తనను తాను ఈ 4టితో కట్టిపడేసుకుంటున్నాడో తాను కాక మిగతా ప్రపంచాన్ని కూడా అలాగే చూస్తున్నాడు. మిగతా ప్రపంచాన్ని కూడా భూత ఇంద్రియ గుణ ఆశయాలు వీటిలో ఏదో ఒకటి అవ్వాలి, నాలాగే మిగతా ప్రపంచమంతా కూడా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. తనను తాను ఒక గుంటలో దించేసుకుని మిగతా వాళ్ళందరినీ కూడా అలాంటి గుంటల్లోనే ఉన్నారు అని ఫీల్ అవుతున్నాడు. అలా అభిప్రాయపడటంలో భాగంగానే పరమాత్మ అన్నా కూడా నాలాంటిదే, కానీ ఇంకొక శరీరం, నాలాంటి ఇంద్రియాలే వేరే ఇంద్రియాలు, లేదా నాలాగే ఈ 3 రకాల గుణాలకు ఆయన కూడా లోనై ఉంటాడు, అలాగే నాలాగే ఆయన కూడా మనసు ఉంది అని అభిప్రాయపడుతున్నాడు. భూత ఇంద్రియ గుణ ఆశయై, నేను బద్ధుడై ఉన్నట్లుగా పరమాత్మ కూడా బద్ధుడై ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. దానికి తగ్గట్టుగా పరమాత్మకు ఓ శరీరాన్ని కల్పిస్తాడు, ఓ మనస్సుని కల్పిస్తాడు, లేదా ఈ గుణాలను కూడా అందులో జొప్పిస్తాడు. ఇంద్రియాల సంగతి వేరే అక్కర్లేదు. ఇలా అన్నిటినీ కలుపుకుని పరమాత్మ యొక్క రూపాన్ని తానే కల్పించుకుని అట్టు పెట్టుకుంటున్నాడు. ఆ కల్పించుకున్నటువంటి రూపాన్నే పరమాత్మ అని భావిస్తున్నాడు. ఎవరు అసలు పరమాత్మ అనేవాడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉన్నాడు అనేటువంటి ఆలోచన ఉన్న సామాన్యుడు. కానీ ఈ భూత ఇంద్రియ గుణ ఆశయాలతో జీవుడికే సంబంధం లేదు అని మొత్తుకుంటూ ఉంటే, జీవుడికి కూడా వీటితో ఏ సంబంధము లేదు అని మొత్తుకుంటూ ఉంటే, పరమాత్మకు సంబంధం లేదు అని వేరే చెప్పనక్కర్లేదు. తనకు ఈ భూతేంద్రియ గుణాశయాలతో సంబంధం లేదు అనే విషయాన్ని కనిపెట్టి తనలాగా పరమాత్మకు కూడా
అస్సలంటే అస్సలు భూతేంద్రియ గుణాశయాలతో సంబంధం లేదు అనే విషయాన్ని గనక బాగా గట్టిగా కనిపెట్టినట్లయితే, యదాతు రహితం ఆత్మానం భూతేంద్రియ గుణాశయై, ఇవేవి పరమాత్మకు అంటవు, నాకు కూడా అంటవు అనే విషయాన్ని గనక గట్టిగా పట్టుకున్నట్లయితే, అప్పుడు నేను ఎవరిని, ఎందులో భాగాన్ని అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా స్వరూపేణ మయోపేతం, నేను పరమాత్మలోని భాగాన్నే, పరమాత్మ యొక్క ఒక అంశాన్నే అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. భూతేంద్రియ గుణాశయాలు నాకు లేవు, ఆయనకి లేవు. నాకు ఈ పాంచభౌతిక శరీరంతో సంబంధం లేదు, ఆయనకు అస్సలే లేదు అనే విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత, నా యొక్క స్వరూపం ఏంటి, నా యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క రూపం ఏమిటి అనే విషయాన్ని కొంచెం స్థిరంగా తెలుసుకున్న తరువాత, స్వరూపేణ మయోపేతం, అప్పుడు పశ్యన్, వాస్తవ దర్శనం అనేది చేయగలుగుతాడు. చేసినప్పుడు స్వరాజ్యం రిచ్చతి, హాయిగా ఏకాకిగా మోక్షం అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి స్వరాజ్యం, ఏకాకిగా సంతోషంగా ఉండటం అనేటువంటి స్వరాజ్యాన్ని పొందగలుగుతాడు. ఈ స్వరాజ్యం అనేది పొందిన తరువాత ప్రశ్నలు అనేవి మిగలవు. ప్రశ్నలన్నీ ఎంతవరకు అంటే, శరీరంతో కలుపుకున్నంత వరకు, శరీరంలో ఉండి ఆలోచిస్తున్నంత వరకు ఈ ప్రశ్నలు ఉంటాయి. శరీరంతో సంబంధాన్ని గనక తీసేసుకున్నట్లయితే ఈ ప్రశ్నలేవి మిగలవు. ఈ ప్రశ్నలకు సమాధానాన్ని వెతుక్కోవలసినటువంటి అవసరం కూడా రాదు అని పరమాత్మ యదా రహితం ఆత్మానం భూతేంద్రియ గుణాశయై స్వరూపేణ మయోపేతం పశ్యన్ స్వరాజ్యం రిచ్చతి అనే శ్లోకంలో అంటున్నాడు. అయితే ప్రయత్నం చేసుకోవాలని చెప్పాను, కానీ ప్రయత్నం ఏమీ చిన్నది కాదు. అలసత్వం విడవమని చెప్పాను, కానీ అలసత్వం విడవదగిన స్థాయిలో, తక్కువ స్థాయిలో ఏమీ లేదు. చాలా పెద్ద వ్యవహారమే ఇది. కాబట్టి నానాకర్మ వితానేన ప్రజా బహ్వీ శిశృక్షత నాత్మావసీదత్యస్మింస్తే వర్షీయాన్ మదనుగ్రహ అనే తీరులో, నా అనుగ్రహం నీకు ఉంది కాబట్టి నీకేమీ ఇబ్బంది లేదు అని పరమాత్మ అంటున్నాడు. కోర్స్ బ్రహ్మగారివి నువ్వు, నీకెన్నెన్నో పనులుంటాయి. నానా కర్మ వితానేన, ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో సృష్టులు చేయాలి, ఎన్నెన్నో లోకాల్లో ఎన్నెన్నో వ్యవహారాలు సర్దాలి. అలాంటి నానా కర్మ వితానేన, విస్తృతమైనటువంటి ఎన్నెన్నో పనులు చేసుకునేటువంటి నీకు, ప్రజా బహ్వీ సుశిక్షత, ఎన్నెన్నో లోకాలను, ఆ లోకాలలో ఉండేటువంటి పదార్థాలను సృష్టి చేయబోతున్నటువంటి నీకు, ఆ వ్యవహారాల్లోనే గనక పూర్తిగా మనస్సు నిమగ్నమైపోతే నీ మనస్సు పాడైపోయినట్లు. కానీ నా ఆత్మ అవసీదతి అస్మింస్తే, ఈ వ్యవహారాలలో పడి నీ మనస్సు పాడవకుండా ఉంటుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను. గ్యారంటీ ఇస్తున్నాను అని కూడా కాదు, వర్షీయాన్ మదనుగ్రహ, నీవు ప్రార్థించినట్లుగా నీకు నా యొక్క అనుగ్రహాన్ని వర్షీయాన్ అత్యధికంగా ఇస్తున్నాను. అత్యధికమైనటువంటి నా అనుగ్రహం అనేది నీకు తోడుంది కాబట్టి నీవు చేసుకునే పనులు నువ్వు చేసుకుంటూనే ఉండు, నీ బాధ్యతలను నీవు నెరవేరుస్తూనే ఉండు, నీ మనస్సు పాడు కాకుండా నా అనుగ్రహం నిన్ను కాపాడుతుంది అని పరమాత్మ అంటున్నాడు. నానా కర్మ వితానేన ప్రజా బహ్వీ శిశృక్షత నాత్మావసైదత్యస్మింస్తే వర్షీయాన్ మదనుగ్రహ అనేటువంటి ఈ శ్లోకంలో. ఇది బ్రహ్మగారు ఇంతకుముందే ప్రార్థన చేశారు. నేను నా పనులలో మునిగిపోతే నిన్ను పట్టించుకోనేమో, నీ గురించి కనీసం మాట్లాడేటువంటి టైం కూడా నాకు ఉండదేమో, అలాంటి పరిస్థితి నాకు రాకూడదు అని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు ఫలితంగా పరమాత్మ అంటున్నాడు, నీ మనస్సేమీ చెదిరిపోదు, నీ మనస్సు ఏకాగ్రంగా నా మీద ఉంటుంది, నీ మీద నా అనుగ్రహం ఉంది అని. మిగతా వాళ్ళకైతే నానా కర్మ వితానేన, ఎన్నెన్నో పనులున్నాయి అని చెప్పుకుని తిరుగుతున్నారు కదా. ఉంటే ఉండొచ్చు, పనులున్నాయి లేవని కాదు. అలాంటి పనులున్నవారు కూడా నేను చెప్పిన మార్గంలో
ఉద్యమం ఆవహ అనేటువంటి తీరులో గనక వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ పోతున్నట్లయితే వాళ్ళ ఉద్యమానికి వాళ్ళు చేసుకునేటువంటి పనులకు ఏమాత్రం విరోధం లేకుండా వాళ్ళ మనస్సు కేవలం లౌకిక వ్యవహారాల్లోనే మునిగిపోకుండా లౌకిక వ్యవహారాల్లోకి మళ్ళీపోయి పరమాత్మ జ్ఞానం కోసం చేసుకునేటువంటి ప్రయత్నం మరుగున పడిపోకుండా వర్షీయాన్ మదనుగ్రహ అత్యధికమైనటువంటి నా అనుగ్రహం వారికి తప్పనిసరిగా ఉంటుంది అనేటువంటి సూచన చేస్తున్నాడు. అగాధయా వాచ అని చెప్పుకున్నాం కాబట్టి ఆ లోతైనటువంటి అభిప్రాయంతో అందరికీ అనుగ్రహం ఉంది, అందరూ అనుగ్రహాన్ని అందుకోవచ్చు. కానీ అనుగ్రహాన్ని అందుకుని దాన్ని సఫలం చేసుకోవాలంటే మాత్రం ప్రయత్నం అనేది ప్రారంభించుకోవాలి. ఆ ప్రయత్నాన్ని అలసత్వంతో అడ్డుకోకూడదు. అలసత్వంతో అడ్డుకోకూడదు. చేసుకున్న ఉన్నటువంటి వ్యవహారాలనేమి మానుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మానుకుందామా లేదా మానుకోవలసి వస్తుందా అనే శశభిషలు కూడా అక్కర్లేదు. ఉన్న వ్యవహారాలలో ఉంటూనే ఆ వ్యవహారాలలో భాగంగానే పరమాత్మ తత్వజ్ఞానం కోసం అందరూ ప్రయత్నం చేసుకోవచ్చు, చేసుకోవాలి కూడా. చేసుకునేందుకు వీలైనటువంటి మార్గాలు వేదాలలో ఉన్నాయి. ఆ మార్గాలను అనుసరించే వారికి అత్యధికమైనటువంటి నా అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది అని పరమాత్మ ఈ శ్లోకంలోనూ వెనకాల శ్లోకాలతో కలిపి తన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నానా కర్మ వితానేన ప్రజా బహ్వీ శుశ్రక్షత నాత్మావసేదత్యస్మింస్తే వర్షీయాన్ మదనుగ్రహ అనేంతవరకు ఉండే భాగంలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మనకున్నటువంటి వేద ప్రమాణము, ఆ ప్రమాణం ప్రకారం మనం చేయవలసినటువంటి ప్రయత్నము, ఆ ప్రయత్నానికి మన లౌకిక వ్యవహారాలు అడ్డం రాకుండా ఉండటం, ఆ ప్రయత్నం పూర్తిగా మరుగున పడిపోయి లౌకిక వ్యవహారాలు మాత్రమే మిగలటం అనే పరిస్థితి రాకుండా ఉండటం అనే దానికి రెడీగా పరమాత్మ యొక్క వర్షీయాన్ మదనుగ్రహ వర్షంలాగా జలజల కురిసేటువంటి అనుగ్రహం అనేది సిద్ధంగా ఉంది. ఆ సిద్ధమైనటువంటి అనుగ్రహాన్ని అందుకోవటానికి మనం ఏం చేయాలో అది చేసుకుందాం. ఆ వర్షీయాన్ మదనుగ్రహ అనే మాటకు మాత్రం కట్టుబడి ఉండవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అద్భుతమైన అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా మనం ఈరోజు తృతీయ స్కంధంలో 9వ అధ్యాయంలో 26వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 9వ అధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ స్వసంభవం నిశామ్యైవం తపో విద్యా సమాధిభిః యావన్మనోవచస్తుత్వా విరరామ సఖిన్నవత్ అథాభిప్రేతమన్వీక్ష్య బ్రహ్మణో మధుసూదనః విషణ్ణచేతసం తేన కల్పవ్యతికరాంభసా లోకసంస్థాన విజ్ఞానే ఆత్మనః పరిఖిద్యతః తమాహాగాధయా వాచ కష్మలం శమయన్నివ శ్రీభగవానువాచ మా వేదగర్భగాం స్తమ్ద్రీం సర్గ ఉద్యమమావహ
सर्ग उद्यममावह तन्मया पादितं ह्यग्रे तन्मयापादितं ह्यग्रे यन्मां प्रार्थयते भवान् यन्मां प्रार्थयते भवान् भूयस्त्वं तप आतिष्ठ भूयस्त्वं तप आतिष्ठ विद्यां चैव मदाश्रयां विद्यां चैव मदाश्रयां ताभ्यामन्तर्हृदि ब्रह्मन् ताभ्यामन्तर्हृदि ब्रह्मन् लोकान् द्रक्ष्यस्य पावृतान् लोकान् द्रक्ष्यस्य पावृतान् तत आत्मनि लोके च तत आत्मनि लोके च भक्तियुक्तः समाहितः भक्तियुक्तः समाहितः द्रष्टासि मां ततं ब्रह्मन् द्रष्टासि मां ततं ब्रह्मन् मयि लोकां स्वमात्मनः मयि लोकां स्वमात्मनः यदा तु सर्वभूतेषु दारुष्वग्निमिव स्थितम् प्रतिचक्षीत मां लोको जह्यात्तर्ह्येव कश्मलम् यदा रहितमात्मानं भूतेन्द्रियगुणाशयैः स्वरूपेण मयोपेतं पश्यन् स्वाराज्यमृच्छति नानाकर्मवितानेन प्रजा बह्वी सुसृक्षतः नात्मावसीदत्यस्मिंस्ते वर्षीयान्मदनुग्रहः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे नवमाध्याये శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.